హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జైహో బీసీ సభ, బీసీ డిక్లరేషన్ని రెండు పార్టీలు ప్రకటించాయి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 50% పైగా ఓట్లు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఓట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కొంత మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా తెలుగుదేశం జనసేన కూటమి ఈ జైహో బీసీ సభని నిర్వహించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఈ విధంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే కీలకమైనటువంటి 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ని తీసుకొచ్చారు. ఆ 10 అంశాలు ఏమున్నాయి, ఎంత మేరకు ఇవి బీసీలని ఆకర్షించేదానికి అవకాశం ఉంది అనేటువంటిది చూద్దాం. ఈ బీసీ డిక్లరేషన్లో మొట్టమొదటిది 50 ఏళ్లకే పెన్షన్. ఈ 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి అంశాన్ని ప్రకటించారు. అంటే బీసీలుగా ఉండేటువంటి వాళ్ళందరికీ 50,000కి పెన్షన్ ఇస్తాం, 50 ఏళ్ళకి ఈ 4,000కి పెన్షన్ పెంచుతాము అనేటువంటి దాని మీద, ఇప్పుడు 3,000 ఉంది, అది 4,000కి పెంచుతాము అనేటువంటి దాని మీద ఈ విధమైనటువంటి హామీ ఇచ్చారు. ఇప్పటికే 64 లక్షల మంది వరకు పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకి నెలకు 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారనుకో, బీసీలకి 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి పెన్షన్లు ఇస్తే సుమారుగా ఒక 6 లక్షల పెన్షన్దారులు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. 5-6 లక్షలు పెన్షన్దారులు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. పెరిగితే అప్పుడు 4,000 రూపాయల చొప్పున నెలకి వీళ్ళకి ఇవ్వటం అని అంటే బడ్జెట్లో మరి అంత మేరకు మరి సాధ్యమవుతుందా లేదా అనేటువంటిది. ఇంతకుముందు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి విషయంలో 40 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించటము, వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో 40 ఏళ్ళకే ఎలా పెన్షన్లు ఇస్తారు, ఇది ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తే కొంత మరి శ్రీలంక, వెనిజులా అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళే మాట్లాడారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ అటే వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతుంది. అన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారం బీసీ డిక్లరేషన్లో కూడా దాదాపుగా అయ్యే ఉన్నాయి. రెండవది ప్రత్యేక చట్టం తీసుకొస్తాం బీసీల కోసమని. ఈ బీసీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రత్యేక చట్టం తీసుకొస్తే ఈ ప్రత్యేక చట్టం తీసుకురావటం అనేటువంటి అంశం ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సాధ్యమయ్యేటువంటి అంశమేనా అనేటువంటిది చాలా కీలకమైనది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి అత్యాచార నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అత్యాచార నిరోధక చట్టం అని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి వాళ్ళకి. అది దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి చట్టాలు. వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఆ విధమైనటువంటి అట్రాసిటీస్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి పార్లమెంటు ఆధ్వర్యంలోనే పార్లమెంట్లో ఈ విధమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. ఏదో ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టాలు కాదని. మరి బీసీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామని అంటే బీసీలు భారతదేశ వ్యాప్తంగా ఒకే తరహా సామాజిక పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఒక రకంగా ఉంటే కర్ణాటకలో పాలక వర్గంగా కూడా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే బీసీలు ఓసీలుగా కూడా ఉన్నారు. వెనకబడినటువంటి తరగతులుగా కాకుండా ఆ కులాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు ఓసీలుగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో చూస్తే తమిళనాడులో స్టాలిన్ వాళ్ళు డిఎంకే సంబంధించినటువంటి కరుణానిధి వాళ్ళ కుటుంబం బీసీలే, వాళ్ళు పాలకులుగా ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ బీసీలే పాలకులుగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో వీళ్ళ మీద ఈ విధమైనటువంటి మరి అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తాం, వీళ్ళ మీద దాడులు జరుగుతాయి అనేటువంటిది అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమయ్యేటువంటి పనేనా కాదా అనేటువంటి, మరి ఇది ఒక రాష్ట్రం చేస్తే సాధ్యమైపోయిన పని. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశ చట్టాన్ని తీసుకొస్తే ఏమైంది, ఆంధ్రప్రదేశ్ వరకు దిశ చట్టాన్ని తీసుకొస్తే కుదరదు, అది దేశవ్యాప్తంగా మరి వాళ్ళు కూడా పార్లమెంట్లో దీనికి ఆమోదం లభించాలి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తే. మరి అలాంటి పరిస్థితుల్లో దిశ చట్టానికి పార్లమెంట్ నుంచి ఆమోదం లభించలేదు. ఇప్పటివరకు అయితే లభించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన కారణంగా
దిశ యాప్ అయితే అమలు అవుతుంది కానీ చట్టం అయితే అమలు కావట్లేదు. మరి అలాంటప్పుడు ఈ బీసీ ప్రత్యేకమైనటువంటి చట్టం అమలు అవుతుందా? ఇప్పుడు సపోజు ఎస్సీ బీసీల మధ్య ఘర్షణ జరిగింది, ఎస్సీలకి ప్రత్యేకమైన చట్టం ఉంది, ఇప్పుడు బీసీలకు ప్రత్యేకమైన చట్టం తెచ్చారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగితే సపోజ్ ఒక కేసు నమోదైతే ఇద్దరు ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా పనిచేస్తాయా? ఎలా? మరి అది ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా? ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైనటువంటి చిక్కులతో కూడుకున్నటువంటి అంశం. ఇదంతా అమలుకి ఆచరణగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. అదేవిధంగా అసలు బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదో రక్షణ చట్టాలు ఇవి కాదు, ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ విషయం మీద మరి అంత పెద్ద అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనపట్టాలి. ఇక మూడోది సబ్-ప్లాన్. ప్రతి సంవత్సరము 30,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు సబ్-ప్లాన్ కోసం మేము కేటాయించి ఖర్చు చేస్తాం నిధులు అనేటువంటి దాన్ని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామని 4వ డిక్లరేషన్ కింద తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పారు, స్థానిక సంస్థల్లో 2 పిల్లలకు మించి ఉంటే, 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనేటువంటిది గతంలో ప్రకటించాం, అది ఇప్పుడు ఎత్తివేస్తాం మేము వస్తే అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు చంద్రబాబు. అదేవిధంగా 5వ డిక్లరేషన్ కింద ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహక పునరుద్ధరణ. ఈ ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు చెప్పినటువంటి ఏమిటి అంటే, ఈ 5 ఏళ్లకు సంబంధించి ఉపాధి కోసం వీళ్ళు 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము, ఎవరైనా సరే వర్క్ షెడ్స్ ఈ ఫెసిలిటేట్ చేసుకోవటము, అదేవిధంగా ఎక్కడైనా సరే చిన్న చిన్న ఉపాధి అవకాశాలకి, వ్యాపారాలు వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నిధి నుంచి ఖర్చు చేస్తామనేటువంటి విధంగా చెప్పారు. 6వది చట్టబద్ధంగా కులగణన చేస్తామని 6వ డిక్లరేషన్. ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేస్తుంది, ఆల్రెడీ ప్రారంభించింది, కులగణన జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఈ కులగణన ముగిసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అది సమాప్తి చేసేటువంటి పరిస్థితుల్లో కులగణన అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు వీళ్ళు చట్టబద్ధంగా కులగణన అనేటువంటిది ఏంటి? మరి చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? తెలియదు, ఆల్రెడీ ప్రభుత్వమే చేయిస్తుంది కదా కులగణన. ఇక 7వ అంశానికి వచ్చేసరికల్లా 10 లక్షలతో చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాము. అదేవిధంగా పెళ్లి కానుక కింద ₹1,00,000 ఇప్పుడు పెళ్లి కానుక కూడా అందిస్తున్నారు. అదేవిధంగా బీమా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని 5 లక్షలు ఉంది గతంలో, ఇప్పుడు దీన్ని 10 లక్షలు చేస్తామని అంటున్నారు. అదేవిధంగా 8వది శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత బీసీలకి. ఇప్పుడు ఇవి కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి విషయంలో 1-2 కొన్ని కులాలకు మాత్రమే ఆయా ప్రాంతాల్లో మీరు లేరు కదా అనేటువంటి దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో కానీ మిగతా అన్ని కులాలకి ఇలాంటి సమస్య అయితే లేదు. ఒకవేళ ఇలాంటి సమస్య ఉంటే పరిష్కరించడం అయితే మంచిదే. అది కూడా 9వ అంశం ఏంటంటే విద్యా పథకాల పునరుద్ధరణ. ఇవన్నీ జనరలైజ్డ్గా ఒక 10 అంశాలని డిక్లరేషన్ చేసామని చెప్పడానికి పెట్టిందే తప్ప ఇది కళాశాలను, జూనియర్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తాం, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, స్టడీ సర్కిల్స్, ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నటువంటి పథకాలుగానే ఉన్నాయి. 10వది బీసీలకు ప్రత్యేకమైన భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఇవి అంత అట్రాక్టివ్గా ఉన్నటువంటి అంశాలు అయితే మాత్రము లేవు. పవన్ కళ్యాణ్ దీంట్లో బీసీలు మీరు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు యాచించేటువంటి కులాలు కాదు, ఇవి శాసించేటువంటి కులాలుగా బీసీలు ఉండాలి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా దాడులకు సంబంధించినటువంటి విషయంలో అనేక మంది మీద దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు అనేటువంటి దాని మీద కూడా తెలుగుదేశము, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడినట్టు. అయితే ఈ సభలో జైహో బీసీ సభలో హైలైట్ ఏంటి అంటే గుమ్మనూరు జయరాం మంత్రి, ఈయన ఇటు జైహో బీసీ సభ జరుగుతుంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి వచ్చి జైహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఇదే గుమ్మనూరు జయరాము 100 ఎకరాల భూముల్ని ఆక్యుపై చేశాడు, బెంజ్ మంత్రి అంటూ కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళే విమర్శలు చేశారు. మరి ఇప్పుడు అదే జయరాముని వీళ్ళ పార్టీలో చేర్చుకుంటే మరి క్లీన్ అయిపోతారా? ఇప్పుడు అందరి మీద విమర్శలు చేయటం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద కూడా విమర్శలు చేస్తున్నారు. మరి తిరిగి వాళ్ళే వచ్చినప్పుడు, మరి ఈ పార్టీల్లోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎలాగా
వాళ్ళ మీద ఉండేటువంటి ఈ ఆరోపణలన్నీ పోతాయి. దీన్ని ఎంత మేరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి చూడాలి. జైహో బీసీ సభ అయితే సభ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమీకరించి నిర్వహించారు, కానీ అంత పెద్ద బజ్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపట్ల. బీసీలంతా కూడా ఏదో తెలుగుదేశము జనసేన మనకేదో చేస్తుంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళని ఆకర్షించేటువంటి విధంగా వాళ్ళలో భరోసా కలిగించేటువంటి విధంగా కూడా ఆ స్థాయిలో జరగలేదేమోనని అనిపిస్తున్నటువంటి పరిస్థితి.